గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ. స్టోరీ లైన్కి వస్తే ఈ స్టోరీ అంత కొత్త స్టోరీ ఏం కాదు, మనం చూసిన విధంగా ఉంటుంది. రత్నం అనే ఒక క్యారెక్టర్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది కూడా ఉండదు. అలాంటి వాడు ఎలాగైనా సరే ఎదగాలనుకుంటాడు. మనోడు ఎలా ఎదిగాడు, ఎమ్మెల్యే దాకా ఎలా అయ్యాడు అనేదే ఈ స్టోరీ లైన్. అయితే సినిమా ఓవరాల్గా చూశాక నాకు ఏమనిపించిందంటే అంతలా ఏమీ లేదు సినిమాలో, జస్ట్ ఓకే అనిపించింది. మనం సినిమా కోసం అడగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ కోసం అడగాలి. అంత కొత్త స్టోరీ ఏం కాదు ఫ్రెండ్స్. ఇది మనం పుష్పలో చూసిన స్టోరీ, అలాగే మనకి నేనే రాజు నేనే మంత్రి స్టోరీ లైన్ ఈక్వల్గా ఉంటాయి. స్టోరీ లైన్ కూడా అంటే అందులో కూడా అలాగే ఎలా కష్టపడ్డాడు అన్నది ఇందులో కూడా సేమ్ అలాగే ఉంటుంది తప్ప అంత కొత్తగా అయితే నాకేమీ అనిపించలేదు. అలాగే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశ్వనాథన్ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ మాస్ లుక్లో కానీ చాలా అయితే కష్టపడ్డారు, కానీ అంతా బాగుంది. కానీ ఆ వాయిస్ ఓవర్ అనేది సెట్ అవ్వలేదు. అంటే మన గోదావరి సాంగ్ అంత కన్వీనియంట్గా లేదు, అక్కడక్కడ మెయింటైన్ చేశారు కానీ టూ అవర్స్ సినిమాలో అయితే మెయింటైన్ చేయలేకపోయారు. అంతలా అనిపించలేదు నాకైతే. అలాగే అంజలి గారి క్యారెక్టర్ కూడా పర్లేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, పర్లేదు అనిపించింది. అలాగే హీరోయిన్ నేహా శెట్టి గారు కూడా తనకి ఇచ్చిన రోల్లో తను బాగానే చేశారనిపించింది. అలాగే సినిమాలో పాటలు అయితే నాకు అంతలా నచ్చలేదు. ఆ ఒక్క పాటే బాగుంది, ఆ ఒక్క పాట తప్ప మిగతా పాటని కూడా అంతలా అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ బాగుంది తప్ప అంతలా లేదు. యువన్ శంకర్ రాజా గారు మంచి మంచి మ్యూజిక్ ఇస్తారు, కానీ సినిమా అంతలాగా వర్కౌట్ అవ్వలేదు నాకు అనిపించలేదు. అలాగే మన డైరెక్టర్ గారు కూడా ఈ సినిమా అంతలాగా ఏమీ లేదు. ఇటువరకు అతను ఆ ఫేమస్ మూవీ రౌడీ ఫెలో, అలాగే చెల్లిమోహన్ రంగా ఈ 2 సినిమాలు తీశారు, అవి కూడా అంతలా ఏముండవు. ఈ సినిమా కూడా అంతలాగైతే లేదు. ఫస్ట్ హాఫ్ అయితే చెప్పాలంటే బాగుంది. మన స్టోరీస్ని అన్నీ ఓపెన్ చేయడం కానీ, అందరినీ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేయడం కానీ అంతా కూడా బాగుంది. కామెడీ కూడా అక్కడక్కడ హైపరాది గారు బాగానే ఉంది. కానీ ఇప్పుడైతే మన సెకండ్ హాఫ్లోకి వెళ్తుందో అక్కడి నుంచి బాగా డల్ అయిపోయి సినిమా. అక్కడక్కడ కొంచెం హై మూమెంట్స్ ఉంటాయి, కానీ ఓవరాల్ సెకండ్ హాఫ్ అయితే అంతలా మనల్ని ఇంపాక్ట్ చేయదు సినిమా అయితే. ఇది ఫ్రెండ్స్ మన గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ అయితే. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే అంతలా లేదు. మాస్ సినిమాస్ ఎవరైతే ఎక్కువ చూస్తారో వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతుంది. అంతకుమించి సినిమాలో అయితే గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదని నాకు అనిపించింది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన గ్యాంగ్ ఆఫ్ గోదావరి రివ్యూ అయితే. ఈ రివ్యూలో వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సినిమాతో మనం కలుద్దాం.